బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. టూరిజం బాగా అవ్వాలి, దానివల్ల రెవెన్యూ బాగా జనరేట్ అవ్వాలి అని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. కానీ ఆ టూరిజం వల్ల వచ్చే ఇబ్బందులు అవి మాత్రం అక్కడ స్థిరపడిపోయిన వారికి చాలా ఇబ్బందులు కల్పిస్తూ ఉంటాయి. అదే ప్రాబ్లం వైజాగ్లో కూడా ఉందని నా ఉద్దేశం. మొట్టమొదటిగా చాలా పార్కింగ్ ప్లేస్లు అవి, ఇప్పుడు ఋషికొండ బీచ్ ఉంది ఎగ్జాంపుల్. అది పార్కింగ్ ఫీ పెట్టేసి ఒకప్పుడు రెసిడెంట్స్ అందరూ హాయిగా వెళ్ళి అన్ని చూసేవారు అక్కడ. ఇప్పుడు అక్కడ టూరిస్టుల దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం నార్మల్ రెసిడెంట్స్ వాళ్ళ దగ్గర కూడా రేట్లు పెంచేస్తే రోజు వెళ్ళే వాళ్ళకి అది చాలా వింతగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మరి చిన్న చిన్న బడ్డీలు అవి ఈ టూరిజం కోసం వచ్చే వాళ్ళకి ఫుడ్ అది తయారు చేయడం కోసం ఎక్కడ పడితే అక్కడ వచ్చేయడం వల్ల జనరల్ ఇమ్యూనిటీ పోతుంది. అది ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా ఏం చేద్దామన్నా చాలా డర్టీగా నీట్గా లేకుండా అయిపోతున్నది. అవన్నీ మళ్ళీ ట్యాక్స్లు అవి కట్టి బాగు చేసేది మళ్ళీ ఆ రెసిడెంట్సే. కానీ దాని తాలూకా ఇబ్బందులు, ఆ ఎక్కువ ఖర్చు అయ్యేది మళ్ళీ భరించేది కూడా రెసిడెంట్సే. సో వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, డబుల్ వ్యామీ అని. ఆ డబుల్ వ్యామీ అయిపోతున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా టూరిస్ట్ సీజన్లో అమాంతంగా జనాలు వచ్చేసి ట్రాఫిక్ ఏమో విచ్చలవిడిగా పెరిగిపోయి అసలు రెగ్యులేషన్ లేకుండా ఆ ఊరు తట్టుకోగలుగుతుందా లేదా అనే దానికన్నా ఎక్కువ నెంబర్స్ వచ్చేసి అవన్నీ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వేస్ట్ మేనేజ్మెంట్ మీద చాలా ఇబ్బంది పడిపోతుంది. అరకు, పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో అయితే లిటర్ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నది. ఘాటి ఎక్కే ముందే వాళ్ళకి ఒక బ్యాగ్ ఇచ్చి మళ్ళీ ఆ ఘాటి దిగినప్పుడు మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకునే టైప్లో అరేంజ్మెంట్ ఏదైనా పెడితే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటారని నా ఫీలింగ్. ఆ టూరిస్టులు వచ్చే వాళ్ళకి కూడా పెద్ద ఖాతరు ఏమి ఉండదు. వాళ్ళు ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. తిండి తినేసి చెత్తలు అవి ఎక్కడ పడితే అక్కడ పారేసి, ఆ తినే ప్లేట్లు అవి రోడ్డు పక్కన పారేసి, ఇంకా కొంతమంది వైన్ బాటిల్స్, బియర్ బాటిల్స్ అవి ఎక్కడ పడితే అక్కడ తాగి విసిరేసి విరగొట్టేసి బీచ్ల్లో అక్కడ. అలాంటివి అసలు మనం రెగ్యులేట్ చేయకుండా అది ఒక ఇంత సెట్ ఆఫ్ నెంబర్సే మనం టూరిజం సీజన్లో అలౌ చేయాలి. దానికి ఒక లాటరీ సిస్టంలో పెట్టి, లేదా ఒక ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లాగా స్లాట్స్ అవి పెట్టి చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. లేకపోతే తండోలుగా వచ్చేస్తే అక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళ డైలీ దినచర్య మాత్రం చాలా దెబ్బతింటుంది. ఇంకా ఇళ్ళ విషయానికి వస్తే ఇల్లు ఖరీదు, రెంట్ ఖరీదు అవి కూడా బాగా ఈ టూరిజం వల్ల పెరిగిపోతూ ఉంటాయి. జనరల్గా వైజాగ్లో కూడా అది అవుతుందని నా అభిప్రాయం. ఎస్పెషలీ బీచ్ దగ్గర ఆ ఏరియాలో అక్కడ రెంటల్ వాల్యూ ఉండేదానికన్నా ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ టూరిజం పొటెన్షియల్ అది అని చెప్పి. అందుకని ఎవరైతే ఈ డెసిషన్ మేకర్స్ అది ఉన్నారో వాళ్ళు ఒకసారి తీవ్రంగా ఆలోచించి టూరిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నేను కొన్నే చెప్పాను ఈ పాడ్కాస్ట్లో, కానీ ఇంకా బోల్డ్ ఉండొచ్చు. అవన్నీ ఒకసారి పరిగణనలోకి తీసుకొని టూరిజంని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలా రెగ్యులేట్ చేయొచ్చు, ఇన్కమ్ జనరేట్ చేస్తూనే అక్కడ రెసిడెంట్స్ కి ఇబ్బందులు ఎలా తగ్గించవచ్చు అనేది ఒకసారి సీరియస్గా ఆలోచించాలనేది నా అభిప్రాయం. మీకు కూడా ఏమైనా కమెంట్స్ అవి ఉంటే కింద పెట్టండి టూరిజం గురించి. మళ్ళా వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో వేరే పాడ్కాస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.